న్యూస్24 తెలుగుకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని నార్పల్ మండల కేంద్రంలో గల గూగూడు గ్రామంలో వెలిసిన శ్రీ ఖుల్లాయప్ప స్వామి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ఈ నెల 29 తేదీ వరకు కొనసాగుతాయని ఆలయ ఈవో శోభారాణి మీడియాకు తెలియజేశారు. ఈ బ్రహ్మోత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారని, వారికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఇన్ఛార్జ్ రెవెన్యూ అధికారి పొన్నతోట శివరాం పాల్గొన్నారు. ఈ బ్రహ్మోత్సవాలు గౌరవనీయులైన శాసనసభ్యురాలు బండారు శ్రావణశ్రీ గారి మరియు ఎంపీ గారు అంబిక లక్ష్మీనారాయణ గారు వారి ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. బ్రహ్మోత్సవాలు ఈ సంవత్సరం 2026-27 సంవత్సరంలో అంటే 17 నుంచి మొదలుకొని 29కి పూర్తవుతాయి. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని మరియు వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు కల్పించాలని మన ఎమ్మెల్యే గారు మరియు ఎంపీ గారు వారు పూర్తిగా శ్రద్ధలతో అన్ని ఏర్పాట్లు వారి సహకారంతో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మిగతా అన్ని శాఖలు కూడా ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారు. అలాగే ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం మనము మహిళలకు వృద్ధులకు ఒక సపరేట్గా ఒక లైన్ ఏర్పాటు చేస్తున్నాము. అది కూడా ఇలాగే ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేస్తాము. అయితే ఇది అందరితో కలిపి కాకుండా గుడి ముందు నుంచి పోతుంది. గుడి ముందు నుంచి వృద్ధులకి, మహిళలకి, తర్వాత చిన్నపిల్లల తల్లులకి, వికలాంగులకి ఇది గుడి ముందు నుంచి ఈ లైన్ మన పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో ఆ లైన్ కదులుతూ ఉంటుంది. మిగతా జనరల్ లైన్ మామూలుగా వెళ్ళిపోతుంది. అలాగే వాళ్ళకి భోజన వసతి, తర్వాత అన్ని డిపార్ట్మెంట్లో కలిపి వికలాంగులకు కానీ, తర్వాత వృద్ధులకు కానీ, మహిళలకు కానీ, గర్భవతులకు కానీ, చిన్నపిల్లలకు కానీ ఎట్లాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి సపరేట్గా వసతి ఏర్పాటు చేశాము. అన్నదానం ఉంటుంది. మిగతా అన్ని కార్యక్రమాలు మామూలుగా జరిగిపోతూ ఉంటాయి. ఏర్పాటు చేయడం జరిగింది.